కరీంనగర్ జిల్లా శంకరపట్టణం మండలంలోని కొత్తగట్టు జేసీఎం ఫంక్షన్ హాల్లో రైస్ మిల్లర్ భార్య తనకు స్వప్న ఫోటోకు నివాళులు అర్పించిన రైస్ మిల్లర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు గణపతి రెడ్డి మాట్లాడుతూ, రైస్ మిల్లర్ భార్య తనకు స్వప్న ఆత్మహత్యకు కారణం ప్రభుత్వ నిర్ణయాలే అని అన్నారు. సీఎంఆర్ రైస్ ను సరైన సమయంలో తీసుకోకపోవడంతోనే రైస్ మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారన్నారు. మిల్లర్లకు 25% పెనాల్టీ, 12 ఇంట్రెస్ట్ వేయడం సరికాదని, మిల్లర్లకు ఇచ్చే వాటిలో కూడా 25% పెనాల్టీ, 12 ఇంట్రెస్ట్ మిల్లర్లకు కట్టి ఇవ్వాలన్నారు. మిల్లింగ్ వ్యవస్థను గడ్డు పరిస్థితికి తెచ్చిందన్నారు. ప్రభుత్వం టెస్టింగ్ మిల్ చేయాలని, ప్రభుత్వానికి బియ్యం ఎగ్గొట్టాలని ఏ రైస్ మిల్లర్ చూడరని అన్నారు. గ్రానైట్, క్రషర్లకు సబ్సిడీ ఇస్తున్నారు. వన్ టైం సెటిల్మెంట్ ఇస్తున్నారు కానీ మిల్లర్లకు ఏది లేదన్నారు. మిల్లర్లకు కరెంటు సబ్సిడీ ఇవ్వాలని అన్నారు. ఇండస్ట్రీస్ కట్టే కరెంటు బిల్లులతోనే గృహలక్ష్మి ఇస్తున్నారని, రైస్ మిల్లర్లకు ఎక్కడ నష్టం జరిగిందో రిటైర్డ్ జడ్జితో విచారణ చేపట్టాలని అన్నారు. డిఫాల్ట్ మిల్లర్లకు 4 విడతలుగా బియ్యం ఇచ్చే విధంగా అవకాశం ఇవ్వాలని, డిఫాల్టర్లకు మళ్లీ ప్యాడీ అందజేయాలన్నారు. సీఎం, మంత్రులు రైస్ మిల్లర్లకు చేయూత ఇవ్వాలని, సీఎం మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ విధానాలు, జీఓలతోనే రైస్ మిల్లర్లకు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని అన్నారు. మా డిమాండ్లకు స్పందించకుంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. బియ్యం పెడతాం నాయనానికి, బియ్యం పెడతాం అంటే ఫిజికల్ వెరిఫికేషన్ పేరు మీద వేధింపులు. ఎలా మళ్ళా నీ గోదాముల ధాన్యం లేదు, నీ మిల్ల ధాన్యం లేదు, నువ్వు అమ్ముక తప్పినవు, నమ్ముకున్నాడు దొంగవు అని కేసు పెట్టడం, 6A కేసు, క్రిమినల్ కేసు పెట్టి ఆ మిల్లర్ను మొత్తం బదనాం చేయడం, అధికారులు వేధింపులు చేయడం. ఇది పొరపాట. న్యాయంగా ఇప్పటికైనా గవర్నమెంట్ వారు టెస్టింగ్ మిల్లింగ్ చేయాలి. అవుట్ ఎంత వస్తుంది, ఖరీఫ్ చేయండి, రబీకి చేయండి, జిల్లాకు 2,000 పెట్టి చేయండి. చేసి అవుట్ అండ్ రేషియోలో మేము బియ్యం ఇస్తాం. మేము ఏమంటలేదు. మేము కూడా ఇక్కడ మా అసోసియేషన్ తరఫున, అసోసియేషన్ పెద్దలు ఎక్కడ కూడా రైస్ మిల్లర్లారా మీరు బియ్యం పెట్టకండి, ప్రభుత్వానికి ఎగ్గొట్టమని ఏదో చెప్తలేము. కలిసి మా డిమాండ్స్ మెయిన్ ఒక 2-3 ఫోకస్ చేసినాం. ఫస్ట్ డిమాండ్ ఏంటంటే 25% తీసేయాలి, 12% ఇంట్రెస్ట్ను రద్దు చేయాలి, 4 ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వాలని స్టేట్లో ఫస్ట్ నేనే రాసి మా జేసీ గారి ద్వారా కమిషనర్ గారు పంపించడం జరిగింది. పాత కమిషనర్ గారు అన్నప్పుడు వారు సానుగా పరిశీలించి ఒక దశలో కొండలరావు అనే అధికారి 2 ఇన్స్టాల్మెంట్లు మున్సిపల్ అయితే చెప్పే టైంలో మీరు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. మా రైస్ మిల్లర్లకు చాలా తెలుసు దాని గురించి. మా గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా చాలాసార్లు ఉత్తమ్ కుమార్తో మాట్లాడారు. మేము కూడా ఉత్తమ్ గారి దగ్గరికి పోయినాం. మా మిల్లర్లు అందరూ కూడా వెంబడే ఉన్నారు. చాలాసార్లు కలిసి తినడం కానీ మా ప్రయత్నం నెరవేరలేదు. రాష్ట్ర సంఘంలో కూడా చాలా ప్రయత్నం చేసినాం. ముఖ్యంగా ఏంటంటే మిల్లర్లకు వచ్చేటువంటి, నేను ఇంతకుముందే మా ఎఫ్సీ వాళ్ళతో మాట్లాడుతూ చెప్తే ఒక 55 కోట్ల రూపాయలు ఓన్లీ మిల్లింగ్ ఛార్జెస్ డ్యూ ఉన్నాయి. మరి మిగతా ఛార్జెస్ అన్ని కలిపి 70 కోట్లు ఓన్లీ కరీంనగర్ కొత్త జిల్లాకే ఉన్నాయి. మా దగ్గరనే 260 మిల్లు, అందులో 79 పారబాయిలు, మిగతా రైస్ మిల్లు ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటంటే మనకి ఇచ్చేటువంటి డ్రైనేజ్ కానీ, మిల్లింగ్ ఛార్జెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఇస్తే మనకు కొంత మిల్లర్లకు కూడా వెసులుబాటు అవుతుంది. ముఖ్యంగా నా డిమాండ్ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో 4 ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాలి, 25% రద్దు చేయాలి, 12% ఇంట్రెస్ట్ కూడా మాఫీ చేయాలి. అప్పుడు కానీ మన మిల్లర్స్ అందరు కూడా మనం ఏదో రకంగా కొంత చేయొచ్చు. గతంలో డాక్టర్ అకున్ సవర్వాల్ గారు అన్నప్పుడు ఇచ్చిండ్రు, నేను ఆ కాపీ కూడా దత్త చేసినాము. మీరందరికి తెలుసు. యాక్టివ్గా మా శ్రీధర్ కానీ, సురేష్ కానీ, ఐలయ్య గారు కానీ చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ హైదరాబాద్ వెళ్ళడం, పొన్నం ప్రభాకర్ గారితో అందరు మినిస్టర్లు కలిసి వారు కూడా చెప్తారు. కాబట్టి మరొకసారి మీ అందరి ముఖంగా నేను ప్రభుత్వాన్ని వేడుకునేది ఏంటంటే ఈ 25% 80% రద్దు చేస్తే అట్లీస్ట్ ఈ మిగతా 100%కు ఏదైనా ఇన్స్టాల్మెంట్ ఇస్తే కొంతనైనా ఇదవుతుంది. ఈ మనిషి పుట్టగానే ఎవ్వరు కూడా చనిపోవాలనుకోరు. చనిపోయిన మనిషిని అయితే తేలేము మనము. నేను కూడా చాలాసార్లు చెల్లేని తర్వాత చాలాసార్లు మాట్లాడడం జరిగింది. నాకు వ్యక్తిగతంగా ఫ్యామిలీ అనుబంధం ఉంది. నాకు పిల్లలందరూ తెలుసు. నిజంగా ఒక సొంత చెల్లెని కోల్పోయినటువంటి ఫీలింగ్ తోటి 3-4 రోజులు నుంచి అదే జరుగుతున్నది. ఇప్పటికీ నక్సలైట్లకు పునరావాసం పేరుతో కోట్లాది రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం, కానీ మేము రైతులకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నాం. మా పట్ల ఎందుకు వివక్ష చూపిస్తా ఉన్నారు? దయచేసి వాళ్ళు సంఘద్రోహులు అన్నారు, మీరు ఎన్నో అన్నారు. పోలీసు వాళ్ళని చంపిన వాళ్ళకు పోలీస్ పక్కన ఉసబెట్టుకొని మీరు సేవలు చేస్తా ఉన్నారు, డబ్బులు ఇస్తా ఉన్నారు. మీరు చెప్పిన ప్రతి గింజను కొనుగోలు చేసి మేము తీసుకొని మీకు బియ్యం ఇస్తా ఉన్నాము. మమ్మల్ని ఎందుకు మీరు వివక్ష చూపిస్తా ఉన్నారు? మమ్మల్ని కూడా కనికరించండి.
నక్సలైట్లకు ఎట్లయితే పునరావాసం కల్పించిండ్రో మా మిల్లర్లు కూడా ఏమన్నా చిన్న చిన్న తప్పులు చేస్తుంటే వాటిని కూడా మన్నించి ప్రజా జీవితంలోకి వెళ్ళి తీసుకురండి మమ్మల్ని కూడా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజాప్రభుత్వంలో ప్రజల సమస్యలు తీరుస్తున్నట్టు రాష్ట్రంలో రైస్ మిల్లర్ల సమస్యలు చాలా బాగా ఉన్నాయి. దయచేసి మా సమస్యలను వినండి, మా సమస్యలను పరిష్కరించండి. మేము గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారిని కలిశాము, మా మనకొండూరు శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారిని కలిశాము, పెద్దపల్లి విజయరామనాగరావు గారిని ఎమ్మెల్యే గారిని కలిశాము, వెమ్లవాడ ఆది శ్రీనివాస్ గారిని కలిశాము, మంచిర్యాల మంత్రి వివేక్ గారిని కలిశాము, అంటే వాకటి శ్రీహరి మంత్రివర్యులను కలిశాము, అలాగే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిశాము, సివిల్ సప్లై శాఖ కమిషనర్ గారిని గతంలో చౌహాన్ గారిని కలిశాము, ఇప్పుడున్న కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర గారిని కలిశాము. రాష్ట్ర వ్యాప్తంగా 1300 మంది మిల్లర్లు డిఫాల్టర్లై ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరించండి, వారి సమస్యలు వినండి, వారి బాధలు వినండి. ఒక్కొక్క రైస్ మిల్లర్ 50-60 లక్షలు పెట్టి సాల్టెక్స్ మిషన్లు వేశారు, బ్లెండర్ మిషన్లు వేశారు. ఎల్టీ లైన్ ఉన్న కరెంట్ బిల్లు హెచ్టీ లైన్కి మార్చింది. మేము ప్రజలకు సన్నబియ్యం ఇవ్వడంలో మా పాత్ర ఎంతో ఉంది. రైతులకు ప్రజాప్రభుత్వంలో రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చిన చరిత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది ఉంది. యనమల రవీంద్ర రెడ్డి గారు దానికి ఎంతో కృషి చేశారు. 500 రూపాయల బోనస్ తీసుకొని రైతులు సంతోషంగా ఉంటుండ్రు. సన్నబియ్యం తింటున్న 4 లక్షల రేషన్ కార్డుదారులు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ సంతోషంగా సన్నబియ్యం తింటుండ్రు. ఈ సన్నబియ్యం తయారడానికి మిల్లర్ల పాత్ర ఎంతుంది, మిల్లర్ల కష్టం ఎంతుంది, మిల్లర్ల నష్టం ఎంతుంది, మిల్లర్ల బాధ ఎంతుంది అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారు మా సమస్యలు వినండి,